యాక్చువల్‌గా నిన్నటి నుంచి కూడా పుకారు ఏముందంటే ఈరోజు రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, హ్మ్. దామోదర్ రాజనరసింహ వీళ్ళందరితో కలిసి రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ పెద్దలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ పోలీసుకి సంబంధించిన ఆఫీస్‌లో ఈ హ్మ్. మీటింగ్ ఏర్పాటైంది. సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక 36 మందితో కమిటీ ఏర్పాటయిందని, ఈ కమిటీ ఏర్పాటు కూడా చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిందని, హ్మ్. చిరంజీవి సూచించిన వాళ్ళ తోనే కమిటీ ఫామ్ అయిందనేది ఆహ్, మనకొచ్చిన న్యూస్. సో, చిరంజీవి గైడెన్స్‌లో, చిరంజీవి నాయకత్వంలో టీమ్ ఎళ్లి కలిసి అల్లు అర్జున్ ఇష్యూని పరిష్కరించడం, అట్లాగే ఇమ్మీడియేట్‌గా సంక్రాంతి సినిమాలకు సంబంధించి బెనిఫిట్ షోలు గావచ్చు, ప్రత్యేక షోలు హ్మ్. గావచ్చు, తర్వాత టికెట్ రేట్లు పెంచుకోవడం గావచ్చు, ఈ అంశాలకు సంబంధించి చర్చ. అలాగే కొన్ని పర్మనెంట్‌గా సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇష్యూసు, సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్యన కొన్ని రకాల ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 'గద్దర్' అవార్డులు అంటే గతంలో నంది అవార్డుల స్థానంలో 'గద్దర్' అవార్డులను ప్రకటిస్తే దానికేం స్పందన రాలేదు. హ్మ్. అట్లాగే డ్రగ్స్ విషయంలో డ్రగ్స్‌కి యాంటీగా ప్రమోట్ చేయమని రేవంత్ రెడ్డి పిలిపిస్తే దాన్నెవరు పెద్దగా హ్మ్. పట్టించుకోలేదు. అట్లాగే ఓవరాల్‌గా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సినిమా ఇండస్ట్రీ నెగ్లెక్ట్ చేస్తుందన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. హ్మ్. అవును సో, సార్. ఈ యాంగిల్‌లో ఇటువంటి ఇష్యూలంతా సాల్వ్ చేసి సినిమా ఇండస్ట్రీ బాధ్యతగా వ్యవహరించాలి. అట్లాగే సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి ఏమేమి ఇబ్బందులున్నాయి, ఏమేమి కావాలి హ్మ్. ఇవన్నీ కూడా కూలంకుషంగా తయారు చేసి ఒక నివేదిక కూడా రెడీ చేశారు. దాన్ని చిరంజీవి గారే ఫైనలైజ్ చేశారనేది కూడా వార్తొచ్చింది. అయితే ఇందాక ఇప్పుడు అందరూ అక్కడికి చేరుకున్నారు. హ్మ్. మీటింగ్ స్టార్ట్ అయింది. కానీ చిరంజీవి మాత్రం రాలేదు. ఓహ్! ఇది ఒక షాకింగ్‌గా హ్మ్. చెప్పుకుంటున్నారు. అవును సార్. ఎందుకంటే కావాలనే చిరంజీవి ఫ్యామిలీ దీంట్లో వెళ్ళలేదా? ఒకవేళ చిరంజీవి రాకపోతే ఇమ్మీడియేట్‌గా నాగబాబు వెళ్ళొచ్చు. హ్మ్. కాబోయే మంత్రి ఆయన నాగబాబు. అవును సార్. జనసేన పార్టీకి సెక్రటరీ. సో, ఆయన వెళ్ళినా గూడా ఒక రకంగా ఉండేది. ఆయన వెళ్ళకుండా కేవలం వరుణ్ తేజ్‌ని మాత్రమే మెగా ఫ్యామిలీ నుంచి పంపించారు. ఇంకెవరు హ్మ్. కూడా వెళ్ళట్లేదని చెప్తున్నారు. సో, దీనికి కారణం ఏందంటే, అల్లు అర్జున్ తరపున వెళితే తాను మాట్లాడాలి. అల్లు అర్జున్ తరపున తాను రేవంత్ రెడ్డికి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవాలి పెద్ద మనిషిగా. ఎందుకంటే, హ్మ్. అల్లు అర్జున్ కుటుంబానికి, మెగా కుటుంబానికి ఇబ్బందులున్నా గూడా క్రైసిస్ వచ్చినప్పుడు ఒక పెద్ద మనిషిగా ఆయన కొంత అవును సార్. మాట్లాడాలి. అవన్నీ మనం ఎందుకు మాట్లాడాలి? చేసింది అల్లు అర్జున్ తప్పైతే, మనం ఎందుకు అక్కడ రేవంత్ రెడ్డి దగ్గర తలొంచుకోవాలన్న యాంగిల్‌లో ఆయన వెళ్ళలేదా? హ్మ్. లేకపోతే వీళ్ళ సమస్యను వీళ్ళు పరిష్కరించుకొని, సినిమా ఇండస్ట్రీకి సమస్యలు సెపరేట్‌గా మనం చూద్దామని అనుకున్నాడా? ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. అవును అయితే సార్. మనకు తెలిసిన అంశం ఏందంటే, చిరంజీవి ఆల్రెడీ రేవంత్ రెడ్డితో ఫోన్‌లో సుదీర్ఘంగా మాట్లాడాడని హ్మ్. చెప్తున్నారు. తాను విదేశాల్లో ఉన్నాడు. కాబట్టి రాలేను. అదర్‌వైజ్ నేనొచ్చుండేవాడిని. నా హ్మ్. అభిప్రాయం ఇది. మీరు కొంత చూడండి. మీరు గూడా ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి, హ్మ్. ప్రభుత్వానికి మధ్య ఇబ్బందులు రాకూడదు. సో, మా వైపు నుంచి ఏమేమి మీకు కంప్లెయింట్స్ ఉన్నాయి, లేకపోతే ఏమేమి మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో చెప్తే మేము అన్నిటికి దానికి రెడీగా ఉన్నాము. యాక్సెప్ట్ చేస్తాము. హ్మ్. సో, అట్లాగే మాకున్న సమస్యలు గూడా మా వాళ్ళు మీకు చెప్తారు. మేము తయారు చేశాము. నా సూచనల మేరకే కమిటీని గూడా ఫార్మ్ చేశానని చెప్తున్నారు. హ్మ్. ఇప్పుడు అక్కడికి వెళ్ళినోళ్ళలో ప్రధానంగా ఏందంటే, ఇటు అల్లు అల్లు అరవింద్, అల్లు ఫ్యామిలీ నుంచి తర్వాత ఎట్లాగో 'దిల్ రాజు' హ్మ్. ఆయనే గాబట్టి దీనంతా అవును కోఆర్డినేట్ సార్. చేస్తుండేది 'దిల్ రాజు' ఉన్నారు. అట్లాగే 'పుష్ప' ప్రొడ్యూసర్లు ఇద్దరు ఉన్నారు. హ్మ్. దాని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాసు, హరీష్ శంకరు, మురళీమోహను, శ్యాంప్రసాద్ రెడ్డి, శివబాలాజీ, బోయపాటి సీను, తర్వాత రాఘవేంద్రరావు, కిరణ్ అబ్బవరం, నాగార్జున వీళ్ళందరూ గూడా అక్కడికి వెళ్తున్నట్టుగా ఆఫీస్. చెప్తున్నారు. హ్మ్. సో, ఆల్రెడీ నాగార్జున గూడా ఈ ప్రభుత్వంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అవును సాక్షాత్తు సార్. వీళ్ళ ప్రభుత్వంలో మంత్రినే నాగార్జున ఫ్యామిలీని చాలా దారుణంగా కామెంట్లు చేశారు. అయినా గూడా ఆమె నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పలేదు. ఓన్లీ సుమంతకు మాత్రం అది గూడా సమంతకి. అది సమంత. గూడా హ్మ్. సారీ చెప్పలేదు గానీ, హ్మ్. వ్యాఖ్యలను వెనక్కి హ్మ్. తీసుకుంటున్నాను. నేను ఇలాగ అనలేదు. ఏదో ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. అవును సార్. సో, ఆమె మీద గూడా ఎటువంటి చర్య రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకోలేదు. హ్మ్. పైగా ఎక్కువ ఇంక చాలులే మీరు ఆపండి అన్నట్టుగా ఆహ్, ఇండస్ట్రీని వాళ్ళు నిందించారు. సో, ఈ రకంగా ఉన్నప్పుడు అట్లాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గూడా నేషనల్ మీడియాలో గూడా విపరీతంగా నెగెటివిటీ వచ్చింది. అవును సార్. ఆ విషయంలో గూడా రేవంత్ రెడ్డి కోపంగా ఉన్నాడు. అంటే హ్మ్. అల్లు అర్జున్ ఫ్యామిలీకి ప్లాన్డ్‌గానే నేషనల్ మీడియాలో దీన్ని హ్మ్. హైలైట్ చేసింది అని. సాక్షాత్తు కమిషనరే సిబి ఆనందే నేషనల్ మీడియా డబ్బులకు అమ్ముడుపోయిందని విమర్శించి మళ్ళీ మరుసటి రోజు
సారీ చెప్తూ ఆయన ట్వీట్ కూడా చేశాడు. ప్రజెంట్ ఆయన లీవ్‌లో విదేశాలకు వెళ్ళాడనే వార్తలు కూడా వస్తున్నాయి. హ్మ్. అంటే ఓవరాల్‌గా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కూడా నేషనల్ లెవెల్‌లో వచ్చింది. ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ సీఎంగా నేషనల్ లెవెల్‌లో మీడియా అంతా కూడా బీజేపీ కంట్రోల్‌లో ఉంటది. మెజారిటీ మీడియా బీజేపీకి అనుకూలంగా ఉండే మీడియాని. అందువల్ల ఈ ఇష్యూని వాళ్ళు కాంగ్రెస్ వర్సెస్ సినిమా ఇండస్ట్రీగా టర్న్ హ్మ్. చేసేసారు. అంటే సినిమా ఇండస్ట్రీని పగబట్టి కాంగ్రెస్ పార్టీ ఎలా చేస్తుంది, డెమోక్రసీ లేదు, వీళ్ళకేం లేదు అన్న విధంగా మనం గాని 'ఆర్నబ్ గోస్వామి' ఇలాంటి వాళ్ళ డిబేట్లు చూస్తే ఈ యాంగిల్‌లోకి వెళ్ళిపోయిందది. హ్మ్. అది రేవంత్ రెడ్డికి కూడా ఇబ్బందికరమే. ఖచ్చితంగా వాళ్ళేమి రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయకపోయినా కనీసం అడుగుతారు కదా! ఏం అవును సార్. ఇష్యూ? ఎందుకు ఇలాగా అయింది నేషనల్ లెవెల్‌లో? మన వైపు నుంచి ఏం తప్పులు జరిగాయి? ఇవన్నీ అడుగుతారు గదా! ఏదేమైనా ఆయన ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవాలి గదా!